తెలంగాణ చెఫ్ అసోసియేషన్ సెలబ్రేషన్ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన ముందు తెలంగాణ చెఫ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నవీన్ ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం, అసలు ఈ అసోసియేషన్ ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, చెఫ్కి మెయిన్గా కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇక్కడ ఎన్ని కాలేజెస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడికి హాజరయ్యారు. ఓకే, సో థ్యాంక్స్ అండి. అయితే ఇవాళ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ 5th యానివర్సరీ ఇక్కడ జరుపుకుంటున్నాం మేము. అయితే ఇవాళ ఇక్కడ కాలేజెస్తో పాటు ఇండస్ట్రీలో పనిచేసే షెఫ్స్ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నారు. దగ్గర 200 మంది షెఫ్స్ వేరే వేరే హోటల్స్లో, రెస్టారెంట్స్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ సీనియర్ పొజిషన్లో, అలాగే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు కూడా అందరు షెఫ్స్ ఇక్కడ పాల్గొన్నారు ఈ యానివర్సరీలో ఇవాళ టుడే. ఇంకా కాలేజెస్ అయితే దగ్గర 28 కాలేజెస్ నుంచి ఇక్కడ స్టూడెంట్స్ ఇంకా వాళ్ళ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఇవాళ ఇది ఫుల్ డే ఈవెంట్. పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అయింది. అయితే లంచ్ వరకు మొత్తం స్టూడెంట్స్ ఉంటారు, ఇక్కడ షెఫ్స్ కూడా వస్తారు. కాకపోతే ఈవినింగ్ 11 వరకు ఈ సెలబ్రేషన్స్ ఇవాళ జరుగుతుంది, ఈవెంట్ జరుగుతుంది, కాన్ఫరెన్స్. అలాగే చాలామంది షెఫ్స్ వేరే స్టేట్స్ నుంచి వచ్చారు ఇక్కడ ఇవాళ వాళ్ళ స్పీచ్ ఇవ్వడానికి, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మాట్లాడతారు. అయితే ఈ సంవత్సరము మేము ఎన్నుకున్న థీమ్ అండ్ టాపిక్ ఏంటంటే సేవ్ వాటర్, సేవ్ ఫుడ్. ప్రైమరీలీ అదే టాపిక్ మీద ఇవాళ అంతా ఫోకస్ చేస్తాము. అలాగే ఇవాళ లాంచ్ చేసి వచ్చే సంవత్సరం, వచ్చే 1 year మొత్తం మేము ఏ ఈవెంట్ చేసినా, ఎక్కడ ఏం కాన్ఫరెన్స్ చేసినా కానీ ఇది ప్రైమరీ టాపిక్ మాకు ఉంటుంది. లాస్ట్ ఇయర్ మిల్లెట్స్ ఉండే, అయితే ఈ ఇయర్ సేవ్ వాటర్, సేవ్ ఫుడ్ అనేది ఉంటుంది. అలాగే షెఫ్స్కి ఏంటిది ఇంపార్టెంట్, షెఫ్స్కి ఏం కావాలనుకుంటే ప్రైమరీలీ మీకు షెఫ్స్ కావాలంటే షెఫ్స్కి ఒక ప్యాషన్ అనేది ఉంటుందండి. షెఫ్స్ రేపు ఎవరైనా కానీ, వాళ్ళ కొత్త స్టూడెంట్స్ కానీ వాళ్ళకు ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, షెఫ్స్ రేపు మేము పెద్దగా ఈ షెఫ్స్ అవ్వాలని. దానికి ప్యాషన్ చాలా ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అది ఉంటే కానీ చాలా పేషెన్స్ ఇంపార్టెంట్. ఈ 3 ఉంటే కానీ ముంగట పోవడం, ఫ్యూచర్లో సక్సెస్ అవ్వడం పాసిబుల్ అవుతుంది. సేవ్ వాటర్, సేవ్ ఫుడ్ అనేది ఎందుకు తీసుకున్నారు ఈసారి? లాస్ట్ టైం మిల్లెట్స్ తీసుకున్నారు, ఈసారి ఇదే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? అయితే మీరు చాలా ఇప్పుడు న్యూస్లో ఆల్రెడీ చూస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇండియాలో కొన్ని స్టేట్స్లో, కొన్ని సిటీస్లో వాటర్ లేదు అని ఇబ్బంది ఆల్రెడీ చాలామంది ఫేస్ అవుతున్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్లీ చూస్తే సౌత్ ఆఫ్రికా, కేప్ టౌన్లో ఆల్రెడీ వాటర్ లెవెల్ 0 అయిపోయి ఉన్నది. ఈరోజు మనం ఈ స్టెప్ తీసుకోకపోతే ఫ్యూచర్లో అంటే మిగతా స్టేట్లో, మిగతా సిటీస్లో కూడా ఈ ప్రాబ్లం ఫేస్ అవ్వచ్చు తొందరలో అని మేము అనుకుంటున్నాము. సో ఇప్పటి నుంచి ఏ చర్య తీసుకోకపోతే, ఏ స్టెప్ తీసుకోకపోతే ఈ తొందరలోనే మనకు ఈ ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. మన వచ్చే జనరేషన్కి మనం కాపాడుకోవాలనుకుంటే అది ఇప్పటి నుంచే మనం ఏదో ఒక స్టెప్ తీసుకొని దీన్ని అంటే సీరియస్ కన్సిడరేషన్గా తీసుకొని దీని మీద పని చేస్తే కానీ ఈ ప్రాబ్లం ఫ్యూచర్లో సాల్వ్ అవ్వదు. అలాగే మనం హైదరాబాద్లో ఫోకస్ చేస్తే ఇక్కడ ఎన్ని హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయో అది పెరుగుతూనే ఉన్నది. లాస్ట్ 5 yearsలో చూస్తే అప్పుడు ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, కాలేజెస్ అండ్ ఇప్పుడున్న కాలేజ్, రెస్టారెంట్స్ అండ్ హోటల్స్లో చాలా డిఫరెన్సెస్ ఉంది. చాలా క్వాంటిటీలో పెరిగిపోయినాయి ఇవి. అలాగే ఫుడ్ కన్జంప్షన్, ఫుడ్ ప్రొడక్షన్ కూడా పెరిగింది. మోస్ట్లీ అంటే క్యాటరింగ్ కూడా ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో చాలా నడుస్తుంది. సో కన్వెన్షన్స్ చాలా వచ్చాయి. ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతున్న ప్లేసెస్లో ఫుడ్ వేస్టేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది చాలా ప్లేసెస్లో మేము చూస్తున్నాం. సో దాన్ని ఒక ప్రైమరీ ఫోకస్గా పెట్టి కూడా సేవ్ వాటర్తో పాటు సేవ్ ఫుడ్ అని కూడా మేము పనిచేస్తున్నాం, ఆ టాపిక్ మీద పనిచేస్తున్నాం. అండ్ ఈ ఇయర్ మొత్తం దాని మీద మంచి ఫోకస్ పెడతాం అన్నమాట. చెఫ్ అంటే ఎంతో ప్యాషన్తో ఈ ఫీల్డ్ని ఎంచుకుంటారు. ఇంట్లో చేసే వంట కంటే మీరు చేసే వంటకి డిఫరెన్స్ ఏంటి? అంటే వాళ్ళు చేసే వంటకి, మీరు చేసే వంటకి తేడా ఏంటి? మీరు ఏ వంటకాన్ని ఎక్కువగా ఇష్టంగా చేయడానికి ప్రిఫర్ చేస్తారు?
సో ఇంట్లో ఇంట్లో వంటకాలకి ఇంకా రెస్టారెంట్ హోటల్లో వంటకాలకి డిఫరెన్స్ ఏంటంటే మనం ఇంట్లో వండుకునే ఫుడ్ ఒక కంఫర్ట్ ఫుడ్ అనమాట. అంటే మన మన పేరెంట్స్, మన మదర్ అన్న కానీ, వైఫ్ అన్న కానీ, సిస్టర్స్ అన్న కానీ, ఎవరైనా మనకు వండేటప్పటికి మన కంఫర్ట్కి చూసి మన మన కోసం అలాంటి అవైలబిలిటీ బట్టి ఫుడ్ వండుతాం. ఈ రెస్టారెంట్ హోటల్స్లో ఏంటంటే మోస్ట్లీ ఇట్స్ కమర్షియల్, అంటే బిజినెస్ కోసం మనం ఫుడ్ చేస్తాం. ఇట్ డజంట్ మీన్ దట్ అక్కడ ఫుడ్ సేఫ్ కాదు లేదా ఆ ఫుడ్ పైన ఫోకస్ పెట్టరని కాదు. బట్ అక్కడ వండే ఫుడ్ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ కోసం అని చేస్తారు. అంటే చాలామంది రెస్టారెంట్స్, హోటల్స్ ఎందుకు వెళ్తారంటే ఏదైనా ఇంపార్టెంట్ ఒకేషన్ ఉంది వాళ్ళ లైఫ్లో, ఇంపార్టెంట్ డే ఉంది, దే ఆర్ సెలబ్రేటింగ్ సంథింగ్, బర్త్డే ఉంది, యానివర్సరీ ఉంది, ఆ మెమరీస్ని క్రియేట్ చేసుకోవడానికి బయట వెళ్తారనమాట. అక్కడ ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్, వాళ్ళు అక్కడ చేసుకునే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మెమరీగా మారాలనుకుంటే మనం రెగ్యులర్గా ఫుడ్ ఇస్తే సరిపోదు. దాన్ని ఒక అంటే ప్రెజెంటేషన్ పెట్టి దాని మీద ఒక మంచి ప్లేటింగ్ అని చేసి ఆ ఫుడ్ తినేటప్పుడు వాళ్ళకు ఒక మెమరీ, ఒక ఎక్స్పీరియన్స్ అనేది కలగాలి. సో అక్కడ రెస్టారెంట్లో చేసే ఫుడ్ కొంచెం డిఫరెంట్ అయిపోతుంది మనకు ఇంట్లో చేసే ఫుడ్తో. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో కమర్షియల్ ఫుడ్ ఈజ్ కమర్షియల్ ఫుడ్, ఇంట్లో చేసే ఫుడ్ ఈజ్ డిఫరెంట్. మీకు హోటల్ మేనేజ్మెంట్ అంటే కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు చెఫ్స్కి. అసలు ఎలా కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్స్ చెఫ్కి? అంటే టేస్ట్ పరంగానా, ఎట్లా? అసలు మాకు తెలియని విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం, అలాగే మీరు మాకు షేర్ చేయండి. సో టెక్నికల్లీ ఏమవుతుందంటే మనము ఎగ్జామ్స్ అండ్ లేదా ట్రయల్స్ కండక్ట్ చేసేటప్పుడు ఫుడ్ని జడ్జ్ చేయడానికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటుంది. ఫస్ట్ టేస్ట్ మీద, అండ్ దెన్ ప్రెజెంటేషన్ మీద, టెక్స్చర్ మీద, అంటే ఆ ఫుడ్లో టెక్స్చర్ బాగుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బిర్యానీ సర్వ్ చేస్తారు అనుకోండి, ఆ బిర్యానీలో టేస్ట్తో పాటు ప్రెజెంటేషన్ ఉందా లేదా, అందులో ఏదైనా ఇంగ్రీడియంట్, లెట్స్ చికెన్ బిర్యానీ ఉంటే చికెన్, వెజిటేబుల్ బిర్యానీ ఉంటే వెజిటేబుల్, దాంట్లో రైస్ ఇంపార్టెంట్ ఎలిమెంట్, వీటిలో దాని రైస్ టెక్స్చర్ బాగుందా లేదా. ఇప్పుడు రైస్ కొంచెమైనా డ్రై ఉంటే లేదా రా ఉంటే మీరు తినలేరు. సో అది టెక్స్చర్ అనమాట, దానిది కరెక్ట్ టెక్స్చర్ అందిందా లేదా దానికి, ఫ్లేవర్స్ పైన. సో బేసిక్ పారామీటర్స్ ఫుడ్ని జడ్జ్ చేయడానికి మాకు టేస్ట్ ఉంటుంది, ప్రెజెంటేషన్ ఉంటుంది, టెక్స్చర్ ఉంటుంది, అండ్ అది వండడానికి లోకలీ ఇంగ్రీడియంట్స్ మీద ప్రైమరీలీ ఫోకస్ చేసి సోర్స్ చేశారా లేదా, అది వండడానికి ఎంత పెద్ద ఛాలెంజ్ ఉంది, అలాగే సర్వ్ చేయడానికి ఎంత ఛాలెంజ్ ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించి మేము టెక్నికలీ ఈ 5 or 6 పారామీటర్స్ మీద ఫుడ్ జడ్జ్ చేస్తాం మేము. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిందంటారా, పెరిగిందంటారా? యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరుగుతున్నది. మనకు కోవిడ్ తర్వాత బాగా పడిపోయింది అది. ఆల్మోస్ట్ 2 years చాలా కాలేజెస్ బాగా స్ట్రగల్ చేశాయి. మేబీ ద రీజన్ ఎప్పుడు జరగంది ఈసారి మేము కోవిడ్ అప్పుడు చూసాము. ఎందుకంటే ఎప్పుడు కూడా ముందు హోటల్ ఇండస్ట్రీ అనేది ఫెయిల్ ప్రూఫ్ ఇండస్ట్రీ అని అనుకుంటుండే, ఇప్పుడు ఉంది. కాకపోతే డ్యూరింగ్ కోవిడ్ టైం హోటల్ ఇండస్ట్రీకి సరిగా సపోర్ట్ లేకపోవడం వల్ల ఏ ఆర్గనైజేషన్ నుంచైనా, గవర్నమెంట్ నుంచి కూడా హోటల్ ఇండస్ట్రీకి సరిగా సపోర్ట్ దొరకలేదు. సో దానివల్ల జాబ్స్ అనేది చాలామంది కోల్పోయారు, చాలామంది వదిలేశారు, హోటల్ ఇండస్ట్రీ నుంచి వదిలేసి వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. సో దానివల్ల ఏమైందంటే ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఈ కెరియర్ని ఎంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు భయపడి వెనకకు జరిగిపోయారు అనమాట. సో దే ఆర్ ఆప్టింగ్ ఫర్ అదర్ కోర్సెస్ అండ్ అదర్ కెరియర్ ఆప్షన్స్. బట్ ఇప్పుడు చూస్తే మళ్ళీ మెల్లమెల్లగా స్టూడెంట్స్ అగైన్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, దే ఆర్ ఆప్టింగ్ ఫర్ దిస్ ఆప్షన్. అండ్ డెఫినెట్లీ డజంట్ మ్యాటర్ వాట్, కోవిడ్ వచ్చినా, రిసెషన్ వచ్చినా, దట్ ఈస్ ఓన్లీ ఫర్ అ స్మాల్ పీరియడ్. ఆ తర్వాత ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఇమీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇండస్ట్రీ ఈజ్ ఫ్లరిషింగ్, ఇట్స్ గ్రోయింగ్ ఆన్, అండ్ ఐ థింక్ ఇట్స్ అగైన్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ ఇట్స్ అ ఫెయిల్ ప్రూఫ్ కెరియర్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఫుడ్ అనేది మనం ప్రపంచంలో ఎక్కడ పోయినా ఫుడ్ అనేది ఉంటుంది. పీపుల్ హ్యావ్ టు ఈట్ ఫుడ్, దే హ్యావ్ టు సెలబ్రేట్, దే హ్యావ్ టు క్రియేట్ మెమరీస్, దే హ్యావ్ టు గో టు ద రెస్టారెంట్. సో ఫుడ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. అయితే ఈ ఇండస్ట్రీలో వస్తే సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ. ఐ మీన్ యూ విల్ నెవర్ ఫెయిల్. ఎక్కడ కూడా జాబ్ లేదు, దొరకదు అన్నట్టు ఉండదు. సో యూ విల్ ఆల్వేస్ బీ సేఫ్.
in this profession. ఉంటుంది ప్రముఖ హోటళ్ళు పెద్ద పెద్ద హోటళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి మెరిడియన్ కావచ్చు, అలాగే ఇప్పుడు కృతింగ కావచ్చు, చాలా చాలా పెద్ద హోటల్ కూడా చాలామంది ప్రజలు కూడా పెద్ద పెద్ద హోటల్కి వెళ్తే క్వాలిటీ ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది అక్కడికి వెళ్ళి తింటుంటారు. అలాంటి పెద్ద హోటల్లో కూడా హైజీనిక్ ఫుడ్ ఉన్నట్లు కూడా గుర్తించారు. మరి దీనికి మీరేమంటారు? దీని ప్రభావం మీ పైన పడుతుందా? ప్రభావం పడుతుంది అంటే డెఫినెట్లీ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా రెస్టారెంట్స్ హోటల్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ సైజెస్, అది 5 స్టార్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, కొన్ని బేసిక్ పారామీటర్స్ ఉంటాయి అది ఫాలో అవ్వాలంటే. ఎందుకంటే మనము ఇంగ్రీడియంట్స్ రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి కూడా అది రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని స్టోరేజ్ చేయడము, మళ్ళీ అక్కడి నుంచి కిచెన్కి ఇష్యూ అవ్వడము, అక్కడ ఆ తర్వాత ఫుడ్ ప్రాసెస్ అవ్వడానికి, ఫుడ్ ప్రాసెస్ అయినాక కొన్ని ఫుడ్ ఎలా ఉంటాయంటే అప్పటిదప్పుడే ఉండి అప్పటిదప్పుడే సర్వ్ చేసేస్తారు. బట్ దెర్ ఆర్ ఫుడ్ విచ్ యూ హ్యావ్ టు స్టోర్. ఏంటంటే లెట్స్ సే మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు, యూ విల్ ఆర్డర్ ఫర్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అప్పటిదప్పుడే చేసి ఇవ్వలేరు, దే విల్ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ కీప్. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి రెస్టారెంట్ పైన ఫుడ్ తొందరగా కావాలి. ఓకే, ఎవరు వెయిట్ చేయడానికి రెడీ ఉండరు. అలాగే ఫ్రెష్ కూడా కావాలి. సో ఫర్ అ ఫ్రెష్ ఫుడ్ అప్పటిదప్పుడు చేయడానికి ఇట్ ఆల్వేస్ టేక్స్ టైమ్. సో దేర్ ఆర్ ఫ్యూ డిషెస్ విచ్ యూ హ్యావ్ టు కీప్ అండ్ ప్రిపేర్ అండ్ కీప్. ఆ తర్వాత అలా టెంపరేచర్లో మెయింటైన్ చేసి సర్వ్ చేయాలి. అలాగే కొన్ని డిషెస్ ఉంటాయి దానికి కొంచెం ప్రిపరేషన్ ముందు చేసి పెట్టుకొని, హాఫ్ ప్రిపరేషన్, ఆ తర్వాత ఎవరు ఎలా ఆర్డర్ వస్తుందో అలా ప్రిపేర్ చేసి ఇస్తుంటారు. దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ అయిపోయింది అనమాట. ఫుడ్ ప్రాసెస్ అయినాక అది సర్వ్ అయ్యేటప్పటికి కొన్ని దానికి కూడా కొన్ని బేసిక్ పారామీటర్స్ ఉంటాయి. అప్పటి వరకు అది ఎలా స్టోర్ చేసి పెట్టాలి, ఏ టెంపరేచర్లో పెట్టుకోవాలి, ఇవన్నీ కొన్ని బేసిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇది మాత్రం షెఫ్స్ ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అయితే కానీ దట్ ఫుడ్ ఈజ్ సేఫ్. మీకు ఏదైతే బేసిక్ గైడ్ లైన్స్ మనకు అథారిటీస్ నుంచి వస్తాయి రిగార్డింగ్ స్టోరింగ్ ఆర్ ప్రాసెసింగ్ ద ఫుడ్ అండ్ సర్వింగ్ ద ఫుడ్, ఈ 3 స్టేజెస్లో మనకి ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో అది ఫాలో అవుతే ఎవరు ఏ టెన్షన్ తీసుకునే అవసరం లేదు, ఎవ్రీథింగ్ విల్ బి సేఫ్. బట్ కాకపోతే కొన్ని రెస్టారెంట్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఈ ఇష్యూస్ బాగా జరుగుతున్నది. దెర్ విల్ బి మేజర్ లిస్ట్ ఈజ్ లాంగ్. మనకు రెస్టారెంట్ ఆపరేషన్ అనేది, ఫుడ్ ఆపరేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. దెర్ ఆర్ మెనీ స్టేజెస్, మెనీ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ చెక్. అండ్ చాలామంది ఫాలో అప్ కూడా చేస్తారు. దెర్ ఆర్ ఫ్యూ హూ ఫెయిల్ టు ఫాలో అప్ ఇన్ 1 or 2 things, which again is, may result in a very serious issue. And that is what I think the authorities are looking for. And I think it's good because మాలాంటి వాళ్ళని ఇట్ విల్ కీప్ ఆన్ దర్ టోస్. సో దట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకు ఒక 2-3 years బ్యాక్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయాలంటే ఎవరికి భయం లేకపోయేది. ఇప్పుడు మీరు చూస్తే చాలామంది డ్రింక్ చేసిన తర్వాత దే డోంట్ డ్రైవ్, మోస్ట్ ఆఫ్ దెమ్. ఆ కల్చర్ వచ్చేసింది. ఎందుకంటే అది భయం వల్ల. ఎందుకంటే ఎవ్రీ వన్ విస్ చెకింగ్ వెరీ ర్యాండమ్లీ ఎవ్రీవేర్. ఆ భయం ఈ 2-3 yearsలో కల్టివేట్ అయ్యి ఇప్పుడు జనాలు ఫాలో అవుతున్నారు ఆ రూల్కి. అలాగే రెస్టారెంట్స్ కూడా ఇది ఇంతకుముందు అంత సీరియస్గా చెక్ చేయకపోవడం వల్ల మేబీ కొన్ని ప్లేసెస్లో ఆ రెగ్యులేషన్స్, ఆ పారామీటర్స్ ఫాలో అప్ అవ్వడం వల్ల కొంచెం స్లిప్ జరిగినట్టుంది. బికాస్ ఆఫ్ విచ్ ద ఇష్యూస్ ఆర్ కమింగ్ అవుట్. అయితే ఇంత ర్యాండమ్లో ఇప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ పికప్ సూన్ అండ్ ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ అప్. ఆల్సో మై రిక్వెస్ట్, సిన్స్ ఐఎమ్ టాకింగ్ ఆన్ దిస్, నా రిక్వెస్ట్ లోకల్ అథారిటీస్తోని కూడా అండ్ యాజ్ అ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు పుట్ ఇట్ ఫార్వర్డ్ దట్ ఒక చిన్న గ్యాప్ ఉంది ఇండస్ట్రీకి అండ్ అథారిటీస్కి మధ్యలో. ఏమవుతుందంటే ఇన్స్పెక్షన్స్ జరుగుతుంది, బట్ ఇప్పుడు చాలా రెస్టారెంట్స్లో, హోటల్స్లో పనిచేసే మిడ్ మేనేజ్మెంట్ ఆర్ లోవర్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో దే డోంట్ కమ్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళకి ఈ ప్రాసెస్ని ఎడ్యుకేట్ చేయడం
చాలా డిఫికల్ట్ అనమాట. అంత తొందరగా దే ఆర్ నాట్ ఓపెన్ టు లెర్న్. సో ఇది కొంచెం హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి కొంచెం ఛాలెంజ్ అవుతుంది ఇది. బికాజ్ ప్రతి ఒక్క హోటల్, ప్రతి ఒక్క రెస్టారెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి చదువుకొని వచ్చిన స్టాఫ్ని హైర్ చేసుకోలేరు. ఇట్ బికమ్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇలాంటి స్టాఫ్ ఉండడం వల్ల ఆ ఎడ్యుకేషన్ అనేది కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది. బట్ ఆల్వేస్ ఒక సీనియర్ షెఫ్ ఉంటాడు, ఒక మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ చేసి వచ్చి ఉంటారు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో దే హ్యావ్ టు ఎన్ఫోర్స్ దిస్. రెస్టారెంట్ అండ్ హోటల్స్లో వాళ్ళు ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది ఫాలో అప్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద ఛాలెంజ్. సో ఇదేమవుతుందంటే ఆ గైడ్లైన్స్ ఏదైతే ఇన్స్పెక్షన్స్కి వచ్చినప్పుడు ఇన్స్పెక్టర్స్ ఫాలో అప్ అవుతున్నారో ఆ గైడ్లైన్స్ వీళ్ళకి తెలుసా తెలియదా? పని అయితే చేస్తున్నారు, బట్ ఆ బేసిక్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నది ఎన్నో వందలు కొద్ది గైడ్లైన్స్ ఉంటాయి ప్రతి ఒక్క ప్రాసెస్కి, స్టోరేజ్కి లేదా ప్రొడక్షన్కి, ప్రాసెసింగ్కి, ఆఫ్టర్ ప్రాసెసింగ్ స్టోరేజ్కి. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. బేసిక్ చాలామందికి తెలుసుంటాయి. హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి, సేఫ్ టెంపరేచర్ ఏంది, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్, ఇవన్నీ అందరికీ తెలుసు. బట్ అది ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రాక్టికల్లీ ఎట్లా ఫాలో అవ్వాలి, అది చాలామందికి తెలియదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ ఈ అథారిటీస్ ఏదైతే ఇన్స్పెక్షన్ చేస్తున్నారో వాళ్ళు, ఇంకా షెఫ్స్ లేదా ఈ ఇండస్ట్రీలో పనిచేసే షెఫ్స్ కానీ ఓనర్స్ కానీ వీళ్ళందరూ కలిసి ఒక కొత్తగా ఒక కల్చర్ అనేది స్టార్ట్ చేస్తే లేదా ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే ఎక్కడైతే వీళ్ళకి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. యూనో, మేక్ ఇట్ మ్యాండేటరీ, మేక్ ఇట్ ఇంపార్టెంట్ దట్ ఫర్ ఎవ్రీ రెస్టారెంట్, ఎవ్రీ హోటల్ అక్కడ ఎవరైతే మెయిన్గా షెఫ్స్ పనిచేస్తున్నారో అట్లీస్ట్ 50% ఆర్ 60% ఆఫ్ దేర్ స్టాఫ్ ఆర్ ఫుడ్ హ్యాండ్లర్స్ హ్యావ్ టు కమ్. వాళ్ళు వచ్చి ఆ కోర్స్ లేదా ఆ ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వాలి, వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం అనేది జరగాలి. అప్పుడు కానీ మనము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు యూ విల్ గెట్ దట్ రిజల్ట్ కి వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని. ఇప్పుడు మనము ఇన్ కాలేజెస్లో వెళ్ళి డైరెక్ట్ ఎగ్జామ్ తీసుకుంటే ఎవ్రీ వన్ విల్ ఫెయిల్. యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ ఫస్ట్. వాళ్ళకి ఫస్ట్ క్లాసెస్ తీసుకొని ఇది ఇలా ఫాలో అవ్వాలి, ఇది ఇలా చేయాలని ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేట్ చేయడం అథారిటీస్ వల్లనే అవుతుంది. They have to educate us so that we can educate our lower staff. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఇఫ్ యూ డోంట్ బ్రిడ్జ్ దిస్ గ్యాప్, ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అండ్ విల్ కీప్ ఫేసింగ్ దట్. ఇప్పుడు ఏం ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్లో వీఆర్ కమింగ్ అక్రాస్ ద ప్రాబ్లమ్స్. అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది. బట్ ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? బికాజ్ people are not educated. Most of them, they don't know even basic guidelines. Okay, so ఈ గ్యాప్ బ్రిడ్జ్ అవుతే ఐ థింక్ ఈ ప్రాబ్లం మెల్లమెల్లగా సాల్వ్ అవ్వడం జరుగుతుందని నా బిలీవ్ అన్నమాట. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ సెలబ్రేషన్ జరుపుకోవడానికి దాదాపుగా 28 కాలేజెస్ నుంచి అలాగే 200 మంది స్టూడెంట్స్ దాకా ఇక్కడ హాజరయ్యారు. గత సంవత్సరము మిల్లెట్స్ పైన అవగాహన కల్పించారు చెఫ్స్కి. ఈ సంవత్సరం సేవ్ వాటర్ సేవ్ ఫుడ్ పైన అవగాహన కల్పిస్తున్నాము. ఎందుకంటే బయట ఎలాంటి క్యాటరింగ్ వచ్చినా సరే వాళ్ళు చెఫ్గా ఎన్నో రంగాల్లో, ఎన్నో మేనేజ్మెంట్లో పని చేసినా కూడా సేవ్ వాటర్ సేవ్ ఫుడ్, ఎక్కడైనా దాన్ని వేస్ట్ చేయొద్దని చెప్పేసి దానిపైన పూర్తిగా అవగాహన కల్పించే దిశగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మనం చూసుకోవచ్చు, కోవిడ్ ఏర్పడినప్పుడు చాలామంది కూడా హోటల్స్ చాలామంది క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో బయట ఫుడ్ తినడానికి కూడా చాలామంది భయపడ్డారు. సో అలాంటి టైంలో చెఫ్స్ అసోసియేషన్ మెంబర్లు, అలాగే ఈ చెఫ్ ఉద్యోగాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళు, అలాగే హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ప్రతి వారు కూడా భయపడినటువంటి సిచ్యువేషన్. అలాంటి వాళ్ళు వేరే ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. సో మెల్లిమెల్లిగా ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూడా మళ్ళీ పుంజుకుంటుంది. హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న వారి సంఖ్య రోజుకు పెరిగిపోతుందని చెప్పేసి జనరల్ సెక్రటరీ నవీన్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనుష్తో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.